నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ముస్లింలు దానంగా ఇచ్చే ఆస్తుల నిర్వహణ ఎలా చేయాలన్న చట్టంలో మార్పులు ప్రతిపాదించే వక్ఫ్ సవరణ బిల్లుపై పార్లమెంట్లో వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ చట్టం వక్ఫ్ ఆస్తులను నియంత్రించే 1995 చట్టాన్ని సవరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ సవరణలు ఉన్నాయని కేంద్రం అంటోంది. కాంగ్రెస్, ఇండియా కూటమి పక్షాలు ఈ చట్టాన్ని లోక్సభలో తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లును పరిశీలించడానికి ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ప్రతిపక్ష ఎంపీల సూచనలను పరిగణలోకి తీసుకోలేదని ఎంపీలు దుయ్యబట్టారు. ప్రభుత్వం బిల్లును ఆగమేఘాల మీద అమలు చేయాలని చేస్తోందని మండిపడ్డారు. మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విపక్షాలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వక్ఫ్ చట్టాలకు అనవసరమైన మార్పులు చేసిందని, దేశంలోని ప్రధాన భవనాలను వక్ఫ్కు కట్టబెట్టిందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏను అడ్డుకోకున్నట్టయితే పార్లమెంటు బిల్డింగును కూడా వక్ఫ్కు కట్టబెట్టేదన్నారు. మంత్రి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ తిప్పికొట్టారు. తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయొద్దని, వక్ఫ్ సవరణలను రాజ్యాంగంపై దాడి అని ఫైర్ అయ్యారు. సవరణలను ముందుగా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. 1970 నుండి ఢిల్లీలో పార్లమెంటు భవనంతో సహా అనేక ఆస్తులకు సంబంధించిన కేసు నడుస్తోందని, ఢిల్లీ వక్ఫ్ బోర్డు వీటిని క్లెయిమ్ చేసిందని కేసు కోర్టులో ఉంది. కానీ అప్పుడు యూపీఏ కొన్ని ఆస్తులను డీనోటిఫై చేసి వక్ఫ్ బోర్డుకు అప్పగించేసిందని కిరణ్ రిజిజు కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ఈ రోజు మనం ఈ సవరణను ప్రవేశపెట్టకపోతే మనం కూర్చున్న భవనం కూడా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించేవారన్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే అనేక ఇతర ఆస్తులు కూడా డీనోటిఫై చేసేవారన్నారు. వచ్చే రోజుల్లో మసీదుల నిర్వహణలో ఎటువంటి మార్పులు చేయటం లేదని, ప్రభుత్వం చేస్తోంది సవరణలు ఆస్తి నిర్వహణ సమస్య మాత్రమేనని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి మతపరమైన భావాలతో సంబంధం లేదన్నారు. ఏదైనా భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడానికి అనుమతించే నిబంధన తొలగించామని, గతంలో వక్ఫ్ ఏదైనా ఆస్తిని తమదిగా ప్రకటించేందుకు అవకాశం ఉండేదన్నారు. ఈ నిబంధన ఎంతగానో దుర్వినియోగం అయిందన్నారు. అందువల్లే ఆస్తుల సంఖ్య 1,00,000కు పెరిగిందన్నారు. దేవాలయాలు, గురుద్వారాలు, భూములు రికార్డులు లేవన్న కారణంతో వక్ఫ్ భూమిగా పేర్కొన్నారన్నారు. తమిళనాడులోని సురేంద్రేశ్వర ఆలయాన్ని, కర్ణాటకలో 1000 ఎకరాల భూమిని, హర్యానాలో సిక్కు గురుద్వారాను కూడా వక్ఫ్గా ప్రకటించారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గుర్తు చేశారు. केस चल रहा था दिल्ली के अंदर में हमारा सीजो कॉम्प्लेक्स है, पार्लियामेंट बिल्डिंग है, कई प्रॉपर्टीज है और इसको वक्फ बोर्ड, दिल्ली वक्फ बोर्ड ने क्लेम किया कि ये वक्फ प्रॉपर्टीज है। उसके बाद ये केस चल रहा था अदालत में। उस समय यूपीए सरकार ने पूरा सारा जमीन को डी नोटिफाई करके वक्फ बोर्ड को दे दिया। 123 प्रॉपर्टी। अगर आज हम ये संशोधन लेके नहीं आते तो जिस सदन में हम बैठे हैं, ये पार्लियामेंट बिल्डिंग, इसको भी क्लेम किया जा रहा था। एयरपोर्ट, बसंत विहार, और अगर नरेंद्र मोदी जी का सरकार नहीं आते, अगर यूपीए का सरकार कंटिन्यू रहता तो क्या क्या बिल्डिंग को डी नोटिफाई किया जाना था। 123 प्रॉपर्टी को तो डी नोटिफाई किया। मैं रिकॉर्ड में कह रहा हूं, अपने मन से कुछ नहीं कह रहा हूं, मैं ऑफिशियल रिकॉर्ड का बात बता रहा हूं अध्यक्ष महोदय। 1970 से एक केस चल रहा था दिल्ली के अंदर में हमारा सीजो కేంద్ర వాదనపై కాంగ్రెస్ విరుచుకుపడింది. 5 ఏళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ముస్లింలు మాత్రమే వక్ఫ్ బోర్డులకు విరాళాలు ఇవ్వాల్సి ఉండే నిబంధన దారుణమన్నారు కాంగ్రెస్ ఎంపీ గొగోయ్. వక్ఫ్ సవరణ బిల్లులో సమస్యాత్మక నిబంధనలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పుడు మతపరమైన సర్టిఫికెట్లు ఇవ్వడం విచారకరమన్నారు. వారు ఇతర మతాల నుండి ఇలాగే కోరతారా అని ప్రశ్నించారు. ఇదే న్యాయమని గొంతెత్తారు. ప్రభుత్వం మైనారిటీ వర్గాలను కించపరచడానికి ప్రయత్నిస్తోందని గొగోయ్ ఆరోపించారు. జగదాంబికా పాల్ నేతృత్వంలోని కమిటీ సూచనలు చేసిందని, వాటిని ప్రభుత్వం ఆమోదించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చివరికి 66 మార్పులు వక్ఫ్ బిల్లులో ప్రతిపాదించగా ప్రతిపక్షాల నుండి 44 మార్పులు తిరస్కరించారు. द्वारा ये बिल जॉइंट पार्लियामेंट्री कमेटी को दिया गया, जिसका विपक्ष का भी बड़ा आग्रह था। कमेटी ने इस पर सुविचारित रूप से अपना मत प्रकट की। वो जो मत प्रकट हुआ, वो मत फिर से कैबिनेट के सामने गया। कमेटी के जो सुझाव थे, ये भारत सरकार की कैबिनेट ने स्वीकार किए और अमेंडमेंट के रूप में किरण रिजिजू जी लेकर आए। ये तभी होता है
जब ये ऑफिशियल अमेंडमेंट कैबिनेट की अनुमोदन के बगैर आता है, मान्यवर मैं नहीं मानता इसमें कोई पॉइंट ऑफ ऑर्डर है। और आपका ही आग्रह था कि कमिटी ज्वाइंट पार्लियामेंट्री कमिटी बने। अगर कमिटी ने कोई बदलाव ही नहीं करने हैं तो ये कांग्रेस जैसी कमिटियां नहीं, हमारी लोकतांत्रिक कमिटी है मान्यवर, जो दिमाग चलाती है। कांग्रेस के जमाने में कमिटियां होती थी जो थप्पा लगाती थी। हमारी कमिटी चर्चा करती है, चर्चा के आधार पर विचार करती है और परिवर्तन करती है। अगर परिवर्तन को स्वीकार ही नहीं करना है तो कमिटी काहे को लिए है भाई? सामने रखा, आपके द्वारा ये बिल ज्वाइंट पार्लियामेंट्री कमेटी को दिया गया। బీజేపీ కాంగ్రెస్తో సహా అన్ని ప్రధాన పార్టీలు బిల్లును ప్రవేశపెట్టినప్పుడు తమ ఎంపీలు సభలో ఉండాలని, చర్చల్లో పాల్గొనాలని కోరుతూ విప్ జారీ చేశాయి. లోక్సభలో వక్ఫ్ చట్టంపై చర్చకు 8 గంటలు కేటాయించారు. అయితే ఈసారి కూడా పొడిగించే అవకాశం ఉంది. లోక్సభ ఆమోదం పొందాక బిల్లు రాజ్యసభలో ప్రవేశపెడతారు. లోక్సభలో బిల్లు పాస్ అవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. బీజేపీకి 240 మంది ఎంపీలుండగా టీడీపీ, జేడీయూకు 28 మంది ఎంపీలున్నారు. ఇంకా మద్దతిచ్చే పార్టీలతో కలుపుకుంటే ఆ సంఖ్య 295గా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. మెజారిటీ మార్క్ 272 చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని పార్టీ ధీమాగా ఉంది. కాంగ్రెస్ మిత్రపక్షాలకు లోక్సభలో 234 మంది సభ్యుల మద్దతుంది. బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూకు మైనారిటీల్లో గట్టి పట్టుంది. వక్ఫ్ బిల్లుకు మద్దతిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీడీపీ, జేడీయూను ఇండియా కూటమి నేతలు హెచ్చరించారు. ఇప్పటికే తాము బిల్లుకు మద్దతిస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రకటించారు. అదే సమయంలో మైనారిటీ హక్కులను కాపాడేది కూడా తామేనని చెప్పారు. గత చరిత్ర ఆధారంగా నిర్ణయాలు వద్దని జేడీయూ ప్రభుత్వాన్ని కోరింది. వక్ఫ్ సవరణ బిల్లును గత ఏడాది ఆగస్టులో లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. బిల్లులో వివాదాస్పద మార్పుల్లో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతర సభ్యులకు నిబంధన కూడా ఉంది. అలాగే వక్ఫ్గా గుర్తించబడిన ప్రభుత్వ ఆస్తి వక్ఫ్గా మారిపోతుంది. అయితే ఇకపై ఆ నిర్ణయం కలెక్టర్ యాజమాన్యాన్ని హక్కును నిర్ణయిస్తారని చట్టం పేర్కొంటోంది. భారతదేశంలోని ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు లౌకిక పార్టీలు చట్టాన్ని వ్యతిరేకించాలని, దానికి అనుకూలంగా ఓటు వేయొద్దని కోరింది. ఈ బిల్లు కేవలం వివక్ష, అన్యాయంపై ఆధారపడి ఉండటమే కాకుండా రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల నిబంధనలకు కూడా విరుద్ధంగా ఉందని ఆక్షేపించింది. రైట్, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పై మనం కూడా డిబేట్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు దిలీప్ ఆచారి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి. అలాగే మానవతారాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు. డాక్టర్ ఏల్చాల దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ నాయకులు. బీహెచ్పీ నాయకులు శశిధర్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. ముందుగా మానవతారాయ్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో దాన్ని కాన్స్టిట్యూషన్ పై దాడిలాగా మీరు అభివర్ణిస్తున్నారు? ఏంటి మీ ఆందోళనలకు, మీ వ్యతిరేకతకు మెయిన్ రీజన్స్ ఏంటి? ఇప్పుడు భారత రాజ్యాంగంలో 26వ నిబంధన ఉంది. ఆ 26వ నిబంధన మత స్వేచ్ఛను తెలుపుతుంది. మత స్వేచ్ఛ అంటే మా మైనార్టీలు కానివ్వండి, ఇతర ఎవరైనా సరే వాళ్ళు స్కూళ్ళు, కాలేజీలు ఇట్లా వాళ్ళ ఆస్తులు వాళ్ళే నిర్వహణ చేసుకోవచ్చు అనేటువంటి స్వేచ్ఛను కల్పించింది భారత రాజ్యాంగం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, ఈ వక్ఫ్ సవరణ బిల్లులో దాన్ని బీజేపీ పార్టీ ఆ సవరణ పేరుతో దానిపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నం చేస్తుంది అని అంటారు. అసలు వక్ఫ్ అంటే ఏంది? ముస్లాం మతంలో 12వ శతాబ్దం నుంచి, అది అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలం నుంచి, అంటే 1209, 1526 వరకు కూడా ఇది ఒక సాంప్రదాయంగా ఉంది. ఎవరైతే ఇస్లాం సాంప్రదాయంలో విరాళాలు దాన రూపంలో ఇస్తారో అది ఇస్లాం మతానికే చెందాలి, అంటే వాళ్ళ ముస్లిం మతానికే చెందాలి, అది దేవుడి సేవ కంటే అల్లాకే ఉపయోగపడాలి అనేది వాళ్ళ మత విధానం. అది పురాణంలో చెప్పబడింది, అన్నింటిలో చెప్పబడింది. కాబట్టి ఇక్కడే తేలిపోయింది వక్ఫ్ అంటే అది వాళ్ళది, ఇది ఇతరులు కాదు, దీని ఇతరులు కన్ను వేయొద్దు అనేది. అయితే ఇప్పుడు ఇందులో సంస్కరణల పేరుతో బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు వాళ్ళ దాంట్లో గతంలో అధికారాలు ఏమున్నాయి? అది కనుక వక్ఫ్ అనేటువంటి సంస్థ ఇది మా ఆస్తి అని పరిగణిస్తే దాని ఆధారాలు, అన్ని సాక్ష్యాలు, అన్ని కూడా రుజువులు అన్ని చూపిస్తే అప్పుడు వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అంటే కోర్టు న్యాయపరంగా కూడా కోర్టులు పోయే అవకాశం కూడా ఉంది. అంత ఆశామాషి ఇంకా లేదు. ఈ చట్టం ఎప్పుడు 1954వ సంవత్సరంలో పార్లమెంట్ లో చేసినాం. తర్వాత అందులో కూడా సవరణలు తీసుకొచ్చి 1995లో కూడా కొన్ని దానికి విస్తృత అధికారులు ఇవ్వడం జరిగింది. అట్లా కాకుండా 2013వ సంవత్సరంలో యూపీఏ గవర్నమెంట్ హయాంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇటు వాళ్ళ యొక్క విశ్వాసాలు, ఎవరి విశ్వాసాలు దెబ్బతినకుండా, ఏం తెలకుండా అక్కడ ప్రయత్నాలు చేయడం జరిగింది. 2013లో
చట్ట సవరణ కూడా చేయడం జరిగింది. ఎస్. ఇప్పుడు బీజేపీ ఏం చేసింది, 10 లక్షల ఎకరాలు పైన ఆస్తులు, 88 లక్షల దాదాపు విలువ, 8 లక్షల వివిధ అంటే చరాస్తులు ఉన్నాయి, దానికి 10 లక్షల ఎకరాలు అది మిగతా ఆస్తులు ఉన్నాయని చెప్పి దాని మీద కన్నువేసి దీన్ని ఏదో రకంగా చేయాలనే ప్రయత్నం వాళ్ళు ఆలోచన చేశారు. ఇంకోటి చట్ట సవరణలు ఏం చెప్తున్నారు, గత పార్లమెంట్ సమావేశాలు ఆగస్టులోనో 2024లో ప్రవేశపెడితే పార్లమెంట్ మొత్తం కూడా గగ్గోలు పెట్టింది, ఎంపీ లోక్సభ మొత్తం కూడా తిరగబడింది. అప్పుడు ఏం చేశారు, దాన్ని జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపడం జరిగింది. వాళ్ళు మొత్తం కూడా ఆ 44 సవరణలు చేయాలి, ఇగో ఇది 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 ఇక్కడ వ్యతిరేకంగా ఉంది, ఇక్కడ మనోభావాలు దెబ్బతింటారని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఏం చేశారు, స్పష్టంగా నేరుగా ముస్లిం సంస్థలోకి ముస్లిమేతరులను జొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఏమవుతుందంటే ముస్లిం ఆస్తుల పైన వేరే వాళ్ళకు పెత్తనం ఏంది. ఇప్పుడు అట్లా అంటే మనం ఏమన్నాం, ఇప్పుడు హిందూ ధార్మిక సంస్థలు ఉన్నాయి, మనకి దేవాలయాలు ఉన్నాయి, లేకుంటే టీటీడీ బోర్డు ఉంది, యాదగిరి కోట బోర్డు అని ఈయన పెట్టుకున్నాం, పాలక మండలి పెట్టుకున్నాం. వాటిల్లో ఒక క్రైస్తవులను కానివ్వండి, ఒక ముస్లింలు కానివ్వండి, మనం చేర్చి సభ్యులుగా చేర్చుకుందామా చెప్పండి, ధర్మకర్త మండలిలో గాని వాటి పాలక మండలిలో గాని. కాబట్టి ఇది అనైతికమైనటువంటి చర్య. కాబట్టి ఇది అక్కడ ఏంది, ఆ బిల్లు ఏదైతే వక్ఫ్ అనేటువంటి పదానికే విరుద్ధంగా ఉంది, ఈ విధంగా చేయొద్దు. ఏదైనా అన్యాక్రాంతం అయితే అన్యాయం, దానికి ఒక వ్యవస్థ ఉన్నది, దానికి ఒక సర్వే చేసే కమిషనర్ ఉండేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఏం చేశారు, ఆ పెత్తనం కమిషనర్ కాదు, ఆయనకి ఏ అధికారాలు ఉండవు. ఇప్పుడు ఏం చేశారు, ఒక జిల్లా పరిధిలో అంటే ప్రభుత్వంలో ఒక అధికారికి అప్పచెప్పే ప్రయత్నం ఉంది. ప్రభుత్వం అధికారం అంటే ఏంది, ఆయన ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఒత్తాసు పలికే అధికారులే ఉంటారు వాళ్ళు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలెక్టర్ కానివ్వండి, లేకపోతే ఆ పై స్థాయి అధికారికి కానీ వీటిపై నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తుంది. తద్వారా ముస్లింల యొక్క వాళ్ళకు వితరణ ద్వారా, అది ఎవరో ఇచ్చింది కాదు, వాళ్ళు దాన ధర్మాల ద్వారా వాళ్ళు సమకూర్చుకున్నటువంటి ఆస్తులు భవిష్యత్తులో వాటి ఆస్తులు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. కాకపోతే కబ్జాలు చేస్తున్నారనో, లేకపోతే అందులో ఉన్న వాళ్ళు కొద్ది మంది ఏదో వాళ్ళకి తొత్తులుగా మారుతున్నారనో, కానీ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఆస్తులు మొత్తం కూడా కాజేసే ప్రయత్నం చేయొద్దు. అయితే మానవతరయ్య గారు, ఇది ముస్లిం మైనారిటీల స్వేచ్ఛను హరించేటువంటి సవరణలుగా మీరు చూస్తున్నారు, రైట్? అయితే కిరణ్ రిజిజు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీరు మీ పైన ఆరోపణలు కొన్ని చేశారు కదా మానవతరయ్య గారు. కిరణ్ రిజిజు కాంగ్రెస్ పార్టీ పైన కొన్ని ఆరోపణలు చేశారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో కొన్ని ఆస్తులను డీనోటిఫై చేసి వక్ఫ్ కు కట్టబెట్టింది అనేది ప్రధాన ఆరోపణ. మనం కూర్చుంటున్నటువంటి పార్లమెంట్ భవనాన్ని కూడా వాళ్ళు డీనోటిఫై చేసేవాళ్ళు, మనం కనుక సవరణ చేసి ఉండకపోతే అని అంటున్నారు. ఇప్పుడు ఈ చట్టాలు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. వఫ్ కానివ్వండి, హిందూ ధార్మిక కానివ్వండి, దేవాదాయ శాఖలు కానివ్వండి, ఇవన్నీ కూడా నెలకొల్పి ఆ ఆస్తులని ఎవరి ఆస్తులు వాళ్ళకు ఉండాలని కాపాడే ప్రయత్నాలు చేసినాయి కాంగ్రెస్ ప్రభుత్వాలు. అక్కడేం వాళ్ళకేం అప్పనంగా ఏమి ఇవ్వలే. ఒకవేళ అక్కడ అధికారులు వాళ్ళు ఏదో అన్నాగానే అంత సోయి లేకుండా కాదు, అక్కడ ఆధారాలు, సాక్ష్యాలు, తర్వాత కోర్టులకు వెళ్లి కూడా వాటిని రక్షించుకునే అవకాశం ఉంటది. తర్వాత నిర్ధారణ జరిగినప్పుడు, పోరాటాలు జరిగినప్పుడు, కోర్టులలో పోరాటాలు జరిగినప్పుడు కోర్టు ఏది చెప్తే ఆ విధంగా ఉన్నది. కానీ మొత్తం మేమే ఆక్రమించుకుంటాం, లేకపోతే భారతదేశం మొత్తం మాదే అని చెప్పడానికి ఆడ ఆస్కారం లేదు వక్తుకు సంబంధించిన బోర్డుకు కానీ. కాబట్టి దేశంలో మొత్తం 30 బోర్డులు ఉన్నాయి, దేశం మొత్తంలో కూడా. ఈ 30 బోర్డులు కూడా ఇప్పుడు ఏంది, కేంద్ర రాష్ట్ర పాలక మండలి. ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లోకి వేరే వ్యక్తులు రావటం మూలంగా, ముస్లిమేతర వ్యక్తులు రావటం వల్ల వాళ్ళకి ఇంకా మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైనా కబ్జాకి అందులో ఉన్న వాళ్ళు పాల్పడుతున్నారని చెప్పేసి మొత్తం వ్యవస్థను కూడా రద్దు చేసేసి వేరే వ్యక్తుల ప్రమేయం మీద ప్రభుత్వ అధికారులు పెట్టేస్తే ఆ ఆస్తులు ఇంకా మరింత అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది. అంతే తప్ప ఏదో ఉద్దేశం. అందుకే నేను ఏమంటున్నా, మన గుండుకు పుండు అయితే ఒక ఆయింట్మెంటో లేపనమో పెట్టుకొని నయం చేసుకునే ప్రయత్నం చేయాలంటే, చుండు వస్తే ఏదన్నా షాంపూ పెట్టుకొని వాటిని పోగొట్టుకోవాలి, కానీ తలా నరుక్కుంటామండి. కాబట్టి ఒక్క బోర్డు అనేది ఒక పటిష్టంగా 54లో చట్టం సవరణ 54లో చట్టం చేసినాం. తర్వాత దానిలో కూడా మార్పులు రావాలని 95లో చట్టం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 2013లో పటిష్టమైనటువంటి చట్టాన్ని సవరణ చేసినాం. చేసినా కానీ బీజేపీ మళ్ళీ వచ్చేసి మళ్ళీ వాళ్ళు ఉండదు, వాళ్ళ వ్యవస్థ లక్ష్యం ఉంది కదా, సార్వభౌమాధికారం మొత్తం మేమే అని చెప్పి, ఒక ఓటు ఒక ఎన్నిక అనే విధంగా జమిలీ ఎన్నికలు అని చెప్పి భాగంగా మొత్తం కూడా వేరే వాళ్లకు ఇతర మతస్థులకు వాళ్ళకి ఆస్తులు ఉండొద్దు అనేటువంటి ఆలోచన ధోరణితో ఏదైతే అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో వాటిని కట్టడి చేసి నిరోధిస్తే సరిపోతుంది, అంతేగాని పూర్తిగా సవరణలు చేసి అది వాళ్ళ మత స్వేచ్ఛను హరించడమే అవుతుందని అంటున్నారు, రైట్? ఓకే, దత్తాత్రేయ గారు.
సో దత్తాత్రేయ గారు మీరు ఎలా అంటే ఓవైసీ అండ్ మజ్లిస్ పార్టీ ఈ బిల్లును కంప్లీట్ గా వ్యతిరేకిస్తున్నాయి. సో మరి బీఆర్ఎస్ కూడా అంటే మీరు కలిసి పనిచేశారు కాబట్టి మీకు దాంతో అలయన్స్ కూడా ఉంది. సో మీరు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఖచ్చితంగా. మీ వ్యతిరేకతకి ప్రధానంగా మేజర్ రీజన్స్ ఏంటి? భారతదేశ చరిత్ర మొత్తం చూసుకుంటే ఇంతకుముందు మిత్రులు మానవతరాయ్ గారు చెప్పినట్టుగా దేశంలో మతపరమైనటువంటి పరిణామాలు మారినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రమే దానికి సుస్పష్టంగా ఎగ్జాంపుల్. రాజు ఒక మతానికి పర్టికులర్ మతానికి చెందిన వాడైనప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఆ మతానికి సంబంధించిన సంస్థల చేతుల్లోకి వెళ్ళడం జరిగింది. దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ట్రస్టులు కానీ భూ పరిరక్షణ కానీ. చాలా మందికి ఏంటంటే వక్ఫ్ బోర్డ్ అంటే కేవలం భూములు అనేటువంటి వ్యవహారం గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి జకాత్ అంటే మతంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా తన సంపాదనలో 2% మతపరమైనటువంటి అంశాలకు కానీ మతంలో పేద పరిస్థితిలో ఉన్న వాళ్లకు సహాయం చేసేటువంటి పరిస్థితిని జకాత్ రూపంలో ఇస్తారు. అయితే భారతదేశంలో 1200వ శతాబ్దం తర్వాత మొత్తం భారతదేశ చరిత్ర మొత్తం కూడా తిరగరాయబడింది. మతపరమైన పరిణామాలు చాలా పెద్ద ఎత్తున చోటు చేసుకుంది. సో ఈ వక్ఫ్ బోర్డు వ్యవహారం రావడం వల్ల దేశంలో ఉన్నటువంటి పెద్ద స్థాయిలో భారతదేశంలో అత్యంత ఎక్కువగా మొట్టమొదటిసారిగా భూములు ఉన్నది రక్షణ శాఖకు అయితే, రైల్వే శాఖకు మొదటి స్థానంలో ఉంటే రక్షణ శాఖకు 2వ స్థానము, 3వ స్థాయిలో ఇవాళ వక్ఫ్ బోర్డు చేతిలో భూములు ఉన్నాయి. తెలంగాణ విషయానికి వస్తే 4,58,000 పైచిలుకు ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు పరిధిలో ఉంది అనేటువంటిది డిస్కషన్ జరుగుతా ఉంది. అయితే రాజు నిజాం ఉండే ఆ భూములన్నిటి కూడా మతపరమైనటువంటి సంస్థలకు దారాదత్తం చేయడం జరిగింది. ఆ భూముల పరిణామ క్రమంలో దానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు, ముస్లిం లా బోర్డు కూడా దాన్ని పరిరక్షిస్తూ ఉండడం వల్ల కొనడం గాని, అమ్మడం గాని, కట్టడాలు చేయడం గాని అంతా కూడా మత ప్రవక్తల చేతుల్లో ఉండడం వల్లనే ఇన్ని రోజులు వ్యవహారం జరిగింది అనేటువంటిది ఒక అంశం. అయితే మేము బీఆర్ఎస్ పార్టీగా మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఏదైనా ఒక చట్టాన్ని తీసుకొస్తున్నప్పుడు ఈ చట్టం ఏదైతే వక్ఫ్ బోర్డు చట్టాన్ని 1923 నుంచి 1954, 1954 తర్వాత 1995, ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చి దశాబ్ద కాలంగా ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వక్ఫ్ బోర్డు బిల్లును తీసుకొచ్చి చాలా విషయాలు మనం చూసాం. ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో చూసాం. అక్కడ సామాజిక పరమైనటువంటి అంశాలు ముడిపడున్నాయి. మహిళల యొక్క జీవన ప్రమాణం పెరగడం కానీ, మహిళలకు హక్కుల విషయంలో కానీ, ఒక వ్యక్తి 3-4 భార్యలను చేసుకోవడము, తలాక్ అని ఆయన విడాకులు ఇవ్వడం, ఈ అంశాల వల్ల మహిళల హక్కులు కాపాడబడుతుందన్న విషయంలో ఆ బిల్లుల విషయంలో ఎవరు కూడా వ్యతిరేకించలేదు. కానీ ఈ విషయానికి వచ్చేసరికి భారతదేశం అనేటువంటిది సర్వ మతాలకు, సర్వ కులాలకు పెరిగింది. ఇక్కడ భారతదేశంలో 300 కల్చర్స్, 305 ఎగ్జిస్టింగ్ కల్చర్స్ ఉన్నాయి. దాదాపుగా 8 మతాలు ప్రామాణికంగా ప్రభుత్వమే, రాజ్యాంగమే యాక్సెప్ట్ చేసిన మతాలు ఉన్నాయి. ఏ మతానికైనా ఆ మతానికి ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు కల్పించారు. హిందూ మతానికి ఒక ప్రత్యేకమైన వెసులుబాటు ఉంది, క్రిస్టియన్ మతానికి ఒక ప్రత్యేకమైన వెసులుబాటు ఉంది. భారత రాజ్యాంగంలో మత స్వేచ్ఛ అనేటువంటిది పొందుపరిచి ఉండడం వల్ల ఆ మతానికి సంబంధించిన హక్కుల విషయంలో, మత సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో భారత రాజ్యాంగం కూడా భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని మార్చేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది అనేటువంటిది ప్రధానంగా ముస్లిం సంస్థల నుంచి గానీ, ఆ పార్టీల వ్యక్తుల నుంచి గానీ వస్తున్నటువంటి విషయం. అయితే మేము బీఆర్ఎస్ పార్టీగా ఒకే విషయం చెప్తా ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి ఈ క్లిష్ట పరిస్థితులు అయినటువంటి అంశాలు, అత్యంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అంశాల్లో ఏ పార్టీ అయినా తన నిర్ణయాన్ని వ్యక్తపరిచేటప్పుడు స్వేచ్ఛగా వ్యక్తపరిచేటువంటి క్రమంలో కొన్ని ఒడిదొడుకులు ఉన్నాయి. ఇప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలకు సంబంధించిన అంశం సుస్పష్టంగా బీజేపీకి ముస్లింల ఓట్లతో అవసరమే లేదని సుస్పష్టంగా చెప్తుంది. మతపరమైన రాజకీయాలు అదే ఓటు బ్యాంకు కోసం దాన్ని వ్యతిరేకిస్తున్నారా? చాలా రోజా గారు వినండి, లెట్ మీ ఫినిష్. ఇవాళ ముస్లింలని మతపరమైనటువంటి వ్యక్తులుగా, లేకపోతే మతపరంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వాళ్ళు ఉండకూడదు అనేటువంటి అంశంగా ఏ పార్టీ కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ చూడకూడదు. అది తప్పు. ఇవాళ మేము భారత రాజ్యాంగాన్ని గౌరవించే బీఆర్ఎస్ పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందనో లేకపోతే ఇంకో పార్టీ వ్యతిరేకిస్తుందనో కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఈ వక్ఫ్ బోర్డు విషయంలో చాలా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడిన సందర్భాలు చూసాం. ఇవాళ ఆయనకు ముందు నుంచి వెనుక గొయ్యి లాంటి పరిస్థితి మారింది. ఆయన కూడా ఇలా స్పష్టంగా చెప్తున్నాడు, వక్ఫ్ బోర్డు విషయంలో మద్దతు ఇస్తాం, కానీ ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. సేమ్ తెలంగాణ విషయంలో 2 కళ్ళ సిద్ధాంతం చెప్పినట్టుగానే ఇవాళ ముస్లింల విషయంలో చెప్తున్నాడు. కానీ మేము అలా కాదు. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, వక్ఫ్ బోర్డు బిల్లును పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తున్నాం. మేము వ్యతిరేకించడానికి ప్రధాన కారణాలు ఏంటంటే, అదే దత్తాత్రేయ గారు మీరు ఎలాగైతే బీజేపీ పైన ఎలిగేషన్ చేశారో ఓటు బ్యాంక్ రాజకీయాలు వాళ్ళకి ముస్లిం ఓట్లతో అవసరం లేదు కాబట్టి వక్ఫ్ బోర్డు బిల్లుకి ఆమోదం తెలుపుతున్నారని చెప్తున్నారు. మరి మీరేంటి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే అంటే ముస్లింల సపోర్ట్ ఎక్కడ పోతుందని? అయితే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వక్ఫ్ బోర్డులకు సంబంధించినటువంటి వివాదాల్లో మీ ప్రభుత్వం పైన ఆరోపణలు రాలేదా? ఏ ప్రభుత్వం పైన ఆరోపణలు వస్తాయి. ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం పైననో, కాంగ్రెస్ ప్రభుత్వం పైననో, కేవలం బీజేపీ ప్రభుత్వం పైననో కాదు. ఆరోపణలు వేరు, ఆచరణ వేరు. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే,
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని మతాలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి సర్వ మతాలకు సర్వ అవకాశాలు కల్పించి ప్రతి మతం యొక్క విశ్వాసాలను కాపాడినాము. మేము మీకు చెప్పాను చాలా స్పష్టంగా. ఈ దేశంలో హిందూ పూజారులకు ఏ విధంగానైతే జీతభత్యాలు ఇచ్చామో ముస్లిం మతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చాం, క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళకి ఇచ్చాం, అన్ని మతాల సమ్మేళనాలు నిర్వహించినాం. ఇవాళ ముస్లింలకు రంజాన్ పండుగ వస్తే తోఫా ఇచ్చాం, అలా క్రిస్టియన్స్ పండుగ వస్తే వాళ్ళ విషయాలు పార్టిసిపేట్ చేశాం. హిందూ మతం విషయంలో భారతదేశంలోనే ఏ పార్టీ చేయని విధంగా హిందూ మతాన్ని కాపాడినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అయితే నా ప్రశ్నకు మీ సమాధానం వినలేదు. ఒకటే ప్రశ్న, జవాబు ఏంటంటే ఇవాళ మేడం ఇది సచార్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది. సచార్ కమిటీ ముస్లింల యొక్క స్థితిగతుల పైన, జీవన విధానాల పైన, వక్ఫ్ బోర్డు విషయం పైన చాలా స్పష్టంగా చెప్పింది. ఏమన్నది? ఏదైనా ఒక మత వ్యవహారాల విషయంలో మతంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆహా మతాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలకు గానీ మత విశ్వాసాలను గానీ దెబ్బతీసే విధంగా ఏ నిర్ణయాలు కూడా ప్రభుత్వాలు తీసుకోకూడదు. అది భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ మహిళలను వక్ఫ్ బోర్డులోకి తీసుకొచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఒకటి. రెండోది, మహిళలను వక్ఫ్ బోర్డులో గానీ ఏ మత సంస్థలు, ధార్మిక సంస్థలు, ఇవాళ కేరళ ఉంది, కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్లో మహిళలకు ఎంట్రెన్స్ లేదు. అట్లాగే మిగతా టీటీడీ ఉంది, టీటీలో ఉన్నటువంటి బోర్డు మెంబర్స్ కూడా మహిళలకు అవకాశాలు ఇచ్చే విషయంలో చాలా సందర్భాల్లో మనం వెనుకడుగు చేసిన సందర్భాలు చూసాం. అట్లాగే ఇదొకటి. ఇతర మతాల వాళ్లకు ఆ మతాలలో అవకాశాలు కల్పించలేదు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఏ టీటీడీలో కావచ్చు, లేకపోతే ఇంకేదంట్లో కావచ్చు, ఇవాళ ముస్లింస్ ని కానీ క్రిస్టియన్స్ ని కానీ బోర్డు మెంబర్స్ గా చేర్చుకునే సందర్భాలు మనం చూడలేదు. ఇవాళ బీజేపీ వాంటెడ్ గా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ బిల్లుని ప్రేరేపిస్తుంది అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. బీఆర్ఎస్ పార్టీగా ఆ బిల్లుకు మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకం. రైట్ అండి. ఓకే. సో దిలీప్ ఆచార్య గారు, అంటే మీ బీజేపీ మత స్వేచ్ఛను గౌరవిస్తామని చెప్తూ ఉంటుంది కదా, మరి అలాంటప్పుడు ఎందుకు ఈ వక్ఫ్ బోర్డులో ఇతర మతస్థులను చేర్చుకుంటున్నారు? అంటే మన హిందూ ఆలయాల్లో ఇప్పుడు దత్తాత్రేయ గారు అన్నట్టుగా ఇతర మతస్థుల జోక్యాన్ని మీరు ఒప్పుకోగలరా? గుడ్ మార్నింగ్ అండి, నమస్తే అందరికీ, ప్యానెల్లో ఉన్న వాళ్ళకి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకి. మీకు ఇప్పుడు విషయము తెలిసి బుకాయించే వాళ్ళు కొద్దిమంది ఉంటారు, తెలియక మాట్లాడే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. మరి వీరు తెలిసి బుకాయిస్తున్న సందర్భాన్ని నేను చూస్తూ ఉన్నా. ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఇది ధార్మిక సంస్థ కానే కాదు. వక్ఫ్ అని అంటే మీరు ఈ వకఫ్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కూడా లేదు, ప్రభుత్వం జోక్యం చేసుకుంటూ లేదు. 2013లో మీరు ఏదైతే అమెండ్మెంట్ చేసినారో దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఒక కొత్త అమెండ్మెంట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకు ఆ అమెండ్మెంట్ చేస్తూ ఉన్నాము? 2013లో కాంగ్రెస్ ప్రభుత్వము ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసము, ముస్లింల గంపగుత్త ఓట్ల కోసము వారు వక్ఫ్ అని ఒకసారి డిక్లేర్ చేస్తే దానికి మళ్ళీ రివ్యూ ఓన్లీ ట్రిబ్యునల్ తర్వాత కోర్టులో అధికారం లేదు, కోర్టుకు పోయే అధికారం లేదని అంటే మేము ఈరోజు కోర్టుకు పోయే అధికారాన్ని మేము కల్పిస్తూ ఉన్నాం. మీరు ఒక చిన్న విషయం చెప్తానండి. నేను మా గ్రామంలో ఒక టెంపుల్ కట్టాలనుకుంటాను. పోయి కడతానా? టెంపుల్ కడతానా చెప్పండి? టెంపుల్ కట్టాలనుకుంటే నేను రెవెన్యూ ఆఫీసర్కి నేను అప్లికేషన్ పెట్టుకుంటా. అది నా ప్రైవేట్ ల్యాండ్ అయినా సరే నేను రెవెన్యూ ఆఫీసర్కి పర్మిషన్ పెట్టుకొని అక్కడ నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతనే టెంపుల్ కట్టుకుంటా ఉంటా. వీరు ఏమంటారు, వక్ఫ్కు రెవెన్యూ ఆఫీసర్ ఎందుకు, వేరే అన్య మతస్థులు ఎందుకు అని అంటారు. ఇప్పుడు మనవి ట్రస్టులు ఉన్నాయి, చాలా ట్రస్టులు ఉన్నాయి, కుటుంబ ట్రస్టులు ఉన్నాయి, లేకుంటే ఆర్గనైజేషన్స్ ట్రస్టులు ఉన్నాయి. ఆ ఆర్గనైజేషన్ ట్రస్ట్కి గవర్నమెంట్ కమిషనర్ని ఒక వ్యక్తిని నియమిస్తాడు. ఆ కమిషనర్ ఏ కులం వాడు, ఏ మతం వాడు అని చెప్పేది వెసులుబాటు ఉందా చట్టంలో? ఎవరైనా రావచ్చు. ఆ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న కమిషనర్ ఎవరైనా ఉంటే వారు ఏ మతానికి సంబంధించిన వాళ్ళన్నా రావచ్చు ఈ ట్రస్టులల్లో. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు వక్ఫ్ బోర్డులో మేము మా ప్రమేయం లేదు, ఎక్కడ కూడా ప్రమేయం ఉండదు అని చెప్తా ఉన్నాము. మీరు ఏదైతే ఇష్టం వచ్చినట్టు మీరు పందేరం చేసుకోవాలనుకో 2-3 అంశాలండి. రోజా గారు చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ నేను 2-3 అంశాలకే పరిమితం అవుతా. మీరు లక్షల ఎకరాలు, ఈరోజు మీ లక్షల సంపత్తి, లక్షల ప్రాపర్టీస్ మీ దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించిన ఇన్కమ్ ఎక్కడొస్తుంది, ఎక్కడ పోతుంది అనేది చూడాల్సిన అవసరం లేదా? ఇప్పుడు దానం చేసిర్రు, దానం ఏ సందర్భంలో చేసిర్రు, ఏ ఉద్దేశంతో చేసిర్రు దానం చేసిన వాళ్ళు? ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం, మౌలికమైన విషయం ఏంటంటే ఎవరైనా దానం చేసే వాళ్ళు తమ సంపత్తినే చేయాలి, తమ ఆస్తినే దానం చేయాలి. ఎవరిదంటే వాళ్ళది ఇక్కడ కనిపించింది. మీరు ఈ రోజు స్టూడియోకి వచ్చిండ్రు, మీరు ఇంటి దగ్గర లేదు, మీ ఇల్లును కూడా వక్ఫ్ బోర్డు కింద డిక్లేర్ చేస్తే అది అయిపోతుంది వక్ఫ్ బోర్డు? అట్లా కాదు కదా. నా ఆస్తి ఏదైతే ఉందో నా ఆస్తిని నేను సొంతంగా నేను వక్ఫ్ బోర్డుకి దానం చేసే అవకాశం నాకు ఉంటుంది. అంత మాత్రాన ఎవరిదంటే వాళ్ళది కనిపించిందంతా వక్ఫ్ బోర్డు కానీ ఇచ్చుకుంటా పోతే ఎట్లా న్యాయం అవుతుంది? అందుకనే మేమేమంటున్నాం అంటే ఆ ప్రావధానం పెట్టినాం. అదేవిధంగా
ప్రాక్టీసింగ్ ముస్లిం ఎవరైతే ప్రాక్టీసింగ్ ముస్లిం ఉన్నారో, కనీసం 5 సంవత్సరాలు ప్రాక్టీసింగ్ ముస్లిం ఉన్నారో వారికే దానం చేసే హక్కు ఉంటది. మీరు రాజకీయంగా కబ్జాలు చేయడం కోసమో లేదనుకుంటే దొడ్డిదారిన మీరు మళ్ళీ వెనుకొచ్చి ఆ భూమిని ఆ ముఖావత మేనేజర్ ఉంటారు ఈ బోర్డుకి, ట్రస్ట్ బోర్డుకి, ఆయనతో కొమ్ముక్కు అయిపోయి 100 సంవత్సరాలకు లీజ్ తీసుకోవడానికి రూపాయికి 2 రూపాయలకి ఇప్పుడు ఇన్ని లక్షల ఎకరాల భూమి ఉంటే 2019-20లో 163 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఏదైనా ఆదాయం పెరుగుతుందా? ఇంత ఆస్తి ఉన్నప్పుడు తగ్గుతుందా? ఇప్పుడు లేటెస్ట్ గా 2024-25లో 99 లక్షలు మాత్రమే ఆదాయం వచ్చింది. 1 కోటి రూపాయల ఆదాయం వచ్చింది. మిగతాదంతా ఎవరు దోచుకొని తింటున్నారు? ఈ అంశం పైన భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఇది సామాన్యుల కోసము, నిరుపేద మహిళల కోసము, లేకుంటే అభాగ్యుల కోసము దానం చేసి ఉంటే దీని మీద వచ్చే సంపద ఏదైతే ఉందో, ఆదాయం ఏదైతే ఉందో ఆ నిరుపేదలకి చెందాలనా వద్దా? మీరు చెప్పండి. ఇన్ని సంవత్సరాల కాలంలో మనం ఒక్బోర్డుకు సంబంధించిన అన్ని చూసినాము. ఎన్ని స్కూల్స్ కట్టిర్రు వీళ్ళు, ఎన్ని హాస్పిటల్స్ కట్టిర్రు, ఎంతమంది జీవితాల లోపల వెలుగులు నింపిర్రు? దానికి ఏమైనా లెక్కలు ఉన్నాయా? దానికి ఏమైనా శాంక్టిటీ ఉందా? ఉట్టిగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చెప్పి మీరు అరే ఎన్నిసార్లు మీకు అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని సద్వినియోగం. ఇప్పుడు 2013లో మీరు ఈ అమెండ్మెంట్ చేయకపోతే ఇప్పుడు 2023లో ఈ అమెండ్మెంట్ చేయాల్సిన అవసరమే లేదు కదా. మీరు ఎందుకు చేసిండ్రు? మీరు చేసినప్పుడేమో కేవలం 5:30 గంటలే పార్లమెంటు లోపల 5:30 గంటల చర్చ జరిగింది. మీరు అమెండ్మెంట్ ఆమోదించారు. మేము ఈ రోజు లోక్సభలో 8 గంటలు, రాజ్యసభలో 8 గంటలు, 16 గంటల చర్చ జరుగుతా ఉంది. జేపీసీకి బిల్లు పంపించినాము, వివిధ సంఘాల నుంచి విజ్ఞప్తులు తీసుకున్నాము, మహిళలు వచ్చి విజ్ఞప్తి చేశారు. ఇవాళ రోడ్ల మీద స్వీట్లు పంచుకుంటున్నారు, పండుగ చేసుకుంటా ఉన్నారు. ఒక్కోలు సంశోధన అంటే అమెండ్మెంట్ జరుగుతా ఉందని చెప్పి మేము దాంతో పాటు మీకు సామాన్య ప్రజల గురించి నేను 2 అంశాలు చెప్తానండి. ఒకటి, కేరళకు సంబంధించిన కేథలిక్ బిషప్ చర్చ ఏదైతే ఉందో అది పూర్తిగా మేము ఈ అమెండ్మెంట్ బిల్లుకు మద్దతు తెలుపుతున్నామని చెప్పి వాళ్ళు తీర్మానాలు చేశారు. మీరు అనుకుంటా ఉన్నారు ముస్లిం ఓట్లు వస్తాయి, మాకు ముస్లిం ఓట్ల బ్యాంకు మా వెనుక చేరుతుంది అనుకుంటున్నారు. కానీ దేశంలో ఉండే క్రిస్టియన్లు ప్రతి ఒక్కరూ ఇవాళ మీ చర్యని ఖండిస్తూ ఉన్నారు. దేశంలో ఉండే క్రిస్టియన్ మిషనరీస్, క్రిస్టియన్ చర్చెస్ మొత్తం మీకు చర్యను ఖండిస్తూ ఉన్నారు. ఎందుకు సామాన్యుల జీవితాలతో ఆటలాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు? కొన్ని ఓట్ల కోసం మీరు ఇంతమంది జీవితాలను నాశనం చేయడం కోసం చూసుకుంటూ కూర్చుంటారు. గొప్ప స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఆచార్య గారు, ఇప్పుడు మరి మీరు మైనారిటీల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం వక్ఫ్ బోర్డులో సవరణలు చేస్తున్నారు అంటే మరి ముస్లిం మైనారిటీలు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ మత పెద్దలు వ్యతిరేకిస్తలేరండి. నేను ఏమంటున్నానంటే మీకు తీర్మానం కాపీ చూపిస్తా. నేను మీరు ఒకసారి తీర్మానం కాపీ చూడండి. ఇది క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా CBCI ఇది తీర్మానం చేసి భారత ప్రభుత్వానికి పంపించారు. ఈ తీర్మానం చేసి వీళ్ళెవరు బిషప్స్, ఎవరైతే చర్చ్ ఫాదర్స్ ఉన్నారో, బిషప్స్ ఉన్నారో వాళ్ళందరూ బీజేపీ అనుయాయులు కాదు కదా. కేరళకు సంబంధించిన మొత్తం చర్చిలు ఏవైతే ఉన్నావో వాళ్ళందరూ కూడా. ఇంకొక దారుణమైన విషయం అండి, మీరు ఇప్పుడు ప్రోమోలో చూపించారు. చెన్నైలో అంటే తమిళనాడుకు సంబంధించిన ఒక 5,000 సంవత్సరాల క్రితం గుడిని కూడా మాది అని చెప్తా ఉన్నారు. ఈ రోజు 2014లో నరేంద్ర మోడీ గారు రాకుంటే ఈ పాటికి పార్లమెంట్ కూడా ఒక బోర్డుగా డిక్లేర్ చేస్తుండ్రి. మీరు ఒక అడుగు ముందుకేసి ఓవైసీ గారు రిలయన్స్ అంబానీ గారిది కూడా ఒక బోర్డు అని చెప్పిండు. అదే విధంగా తాజ్ మహల్ ఒక బోర్డు అని చెప్తా ఉన్నారు. మీరు ఏది కనిపిస్తే అది మాది ఒక బోర్డే, దానికి మా జెండా ఎగిరేస్తామని అనుకుంటే దానికి మీరు తానతందన కొట్టుకుంటా సపాట్లు కొట్టుకుంటా పోతా ఉంటే దేశం ఏం కావాలి? మీ ఓట్ల కోసం దేశాన్ని పనంగా పెడతారా? మీరు ఒకవైపు ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ మళ్ళా రివర్స్ మమ్మల్ని తగుదనమ్మా అని చెప్పి మమ్మల్ని విమర్శిస్తారా? దేశం చూస్తలేదా? ఈ రోజు పార్లమెంట్ లో జరుగుతున్న చర్చ చూస్తలేరా? చర్చలో ఎవరేం మాట్లాడుతున్నారో చూస్తలేరా? ఎవరే ఎంత 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 విషయ పరిజ్ఞానంతో మాట్లాడుతున్నారో తెలుస్తలేదా? దిలీప్ గారు, ఒక్క నిమిషం శశిధర్ గారితో మాట్లాడదాం. దానికంటే ముందు డిబేట్లో ఒక బ్రేక్ తీసుకుంటే డిబేట్లో VHP నాయకులు శశిధర్ గారితో మాట్లాడదాం. శశిధర్ గారు, VHP మత స్వేచ్ఛను గౌరవించేటువంటి హిందూ సంస్థ అని చెప్పుకుంటూ ఉంటుంది కదా, మరి అలాంటప్పుడు ముస్లింల మతపరమైనటువంటి వ్యవస్థ అయిన వక్ఫ్ బోర్డులో మార్పులు చేర్పులు చేయాలని కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్? చాలా మంచి ప్రశ్న అడిగినారు. వకఫ్ వేరే, వక్ఫ్ బోర్డు వేరే. ఈ రెండింటిని ఒకే ఘటన కట్టి మనం మాట్లాడుతున్నాం కదా. ఇక్కడనే ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ కాతిబ్ విధుల్లోపట ప్రభుత్వం జోక్యం చేసుకుంటలేదు, పేషిమాం విధుల్లోపట ప్రభుత్వం జోక్యం చేసుకుంటలేదు, మోజాన్ విధుల్లోపట ప్రభుత్వం జోక్యం చేసుకుంటలేదు, క్వాజీ విధుల్లోపట ప్రభుత్వం జోక్యం చేసుకుంటలేదు, ముతావలి
విధుల్లో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుంటలేదు. వాళ్ళకి ఆ మతపరమైనటువంటి స్వేచ్ఛ ఉంది. ఇంకో రకంగా మాట్లాడాలనుకుంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కారణంగా హిందువులకు ఆ స్వేచ్ఛ కూడా లేదు ఇవాళ. వాళ్ళ మతపరమైనటువంటి స్వేచ్ఛల విషయంలో కూడా ఎవరు కూడా జోక్యం చేసుకుంటలేదు. వక్ఫ్ బోర్డ్ అనేటువంటిది ఒక సివిల్ అడ్మినిస్ట్రేషన్ బాడీ. ఇది గతంలో అనేక కోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ చాలా స్పష్టంగా దీని యొక్క అడ్మినిస్ట్రేషన్ విషయం లోపల అనేక సూచనలు చేసింది. సచార్ కమిటీ గురించి మనం చాలా విషయాలు ఇంతకుముందు డిబేట్లో మాట్లాడారు. సచార్ కమిటీ ప్రతిపాదించినటువంటి సూచనలు 100కు 100% ఈరోజు అమెండ్మెంట్ యాక్ట్ రూపంలో కూడా వస్తూ ఉన్నాయి. ఏ ట్రాన్స్పరెన్సీ కోరుకున్నాడో సచార్ కమిటీ, ఏ రకంగా వీళ్ళు జవాబుదారాన్ని కోరుకున్నాడు, ఏ రకంగా వక్ఫ్ బోర్డు లోపల సంస్కరణలు కోరుకున్నాడో అదన్నీ కూడా ఈరోజు అమెండ్మెంట్ యాక్ట్ లోపల ఉన్నాయి. మత స్వేచ్ఛ గురించి మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు. ఓకే, మత స్వేచ్ఛ విషయం లోపల ఎవరికి ఇక్కడ అనుమానం లేదు, రెండో అభిప్రాయం లేదు. కానీ మత స్వేచ్ఛ ఆధారంగా మతపరమైనటువంటి ప్రత్యేక చట్టాలు, సివిల్ చట్టాలు ఈ దేశంలో ఉండడం సెక్యులరిజమా? ఇవాళ ఆస్తుల నిర్వహణ గురించి మాట్లాడారు. ఆస్తుల నిర్వహణ పేరు మీదన విశేష అధికారాలు సమకూర్చుకొని ఆస్తుల ఆక్రమణకు పాల్పడుతున్నారు కదా, ఇక్కడే సమస్యల్లో వచ్చింది. ఇవాళ ఈ యాక్ట్, అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది ముస్లింలకు వ్యతిరేకం కాదు. మాఫియా, వక్ఫ్ బోర్డు ముసుగు లోపల ఒక మాఫియా తయారై ల్యాండ్ జిహాద్ ఏదైతే చేస్తూ ఉన్నారో ఈ ల్యాండ్ జిహాద్కు పాల్పడుతున్నటువంటి మాఫియాకు వ్యతిరేకం. విలేజ్లకు విలేజ్లను, అదేవిధంగా దేవాలయాలకు దేవాలయాలను, అదేవిధంగా ప్రైవేటు ప్రాపర్టీలను, ఇండ్లను క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా. దేశంలో అనేక వక్ఫ్ బోర్డు జేపీసీ తీర్పు, ఒక పక్కన జేపీసీ దేశం అంతా పర్యటనలు చేస్తుంటే కూడా వీళ్ళ యథేచ్ఛంగా వీళ్ళ ఆక్రమణలు ఆగకుండా చేశారు కదా. ఇది శృతి మించింది. కాబట్టి దీనికి ఎక్కడో ఒక దగ్గర కళ్ళెం వేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈ రోజున వీళ్ళు చెప్తా ఉన్నారు ప్రతి విషయం. ఈ రోజున నిజంగా ఇది సాధారణంగా ఇవాళ గృహమంత్రి మాట్లాడిన హోంమంత్రి 4 సంవత్సరాల తర్వాత ఇవాళ ముస్లింలకు ఎంత మేలు చేసిందో అర్థమవుతుందని. ఇవాళ వీళ్ళు దేశ అఖండత విషయం లోపల, కశ్మీర్ విషయం లోపల 370 ఆర్టికల్ తీసేస్తే ఇది దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు వ్యతిరేకం. లేకపోతే దేశ మతం ఆధారంగా ఈ దేశాన్ని విభజించేసి రాత్రికి రాత్రి అక్కడటువంటి హిందువులను పరాయి వాళ్ళని చేస్తే వాళ్ళకి సిఏఏ పేరు మీద ఇంత ఆశ్రయం ఇద్దాం, హిందూ దేశం హిందువులకనంటే ఇది ఇక్కడ భారతీయ ముస్లింల హక్కులను కాల రాస్తుంది. అదేవిధంగా రకరకాల పేరు మీదన ట్రిపుల్ తలాక్ వచ్చినా, లేకపోతే ఇంకే రకమైనటువంటి విషయాలు వచ్చినా ఇదేదో ముస్లింలకు వ్యతిరేకము అనేటువంటి ఒక ఓటు బ్యాంకు రాజకీయాలతోటి మతపరమైనటువంటి చిచ్చు పెట్టాలని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందెవరో ఇవాళ మనకు అందరికీ కూడా తెలుసు. ఇవాళ వాళ్ళ ఒక మతం పేరు మీదన సగటు భారతీయుని యొక్క ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేయడం ఇది రాజ్యాంగబద్ధమా? ఆర్టికల్ 14 కానీ, ఆర్టికల్ 15 కానీ, ఆర్టికల్ 25 కానీ, ఆర్టికల్ 26 కానీ, ఆర్టికల్ 30 కానీ వక్ఫ్ బోర్డు వైలేట్ చేసినటువంటి వేల ఎగ్జాంపుల్స్, 13,000 కేసులు ఇవాళ వక్ఫ్ బోర్డు దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఒక ప్యారలల్ సివిల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ నడుపుతా ఉన్నారు, షరియత్లా అమలు చేస్తా ఉన్నారు. ఇవాళ నాన్ ముస్లిమ్స్ ను అపాయింట్మెంట్ చేయొద్దంటారు. మరి నాన్ ముస్లిం ప్రాపర్టీస్ మీరు ఎట్లా వకఫ్ క్లెయిమ్ చేస్తున్నారు? హరాం కదా ఇస్లాం లోపట, అది తప్పు కదా. ఇవాళ వాళ్ళే డొనేట్ చేసుకున్న దాని విషయంలో ఏం లేదు. కానీ రాత్రికి రాత్రి వచ్చేసి ఈ భూ మాఫియా ఏదైతే ఉందో ఎవరికి జవాబుదారీతనం కాదు వీళ్ళు. ఇవాళ ఒక సాధారణమైనటువంటి హిందూ ప్రాపర్టీనో, లేకపోతే ఇంకెవరైనా ఒక సాధారణమైనటువంటి ముస్లిం ప్రాపర్టీనో రాత్రికి రాత్రి వాళ్ళు కలలబడ్డట్టు ఇన్ యూజేజ్ అంటే వాళ్ళు వాడుకలో ఉన్న, రేపు రోడ్ల మీద నమాజులు చేస్తారు కదా, రోడ్లు కూడా క్లెయిమ్ చేయొచ్చు, రైల్వే స్టేషన్లు క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఎయిర్పోర్ట్లు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఈ రకంగా ఇన్ యూజేజ్ లో ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కూడా మేము క్లెయిమ్ చేసుకుంటాం అన్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఈ దేశం లోపల. ఎవరికి జవాబుదారీ కాదు ఈ దేశం లోపల, జ్యుడిషియరీకి జవాబుదారీ కానటువంటి ఒక చట్టం ఇది రాజ్యాంగబద్ధమా? ఇది చెప్పాలి. గతంలో అనేక సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ నేతలు దీన్ని రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఒక చట్టాన్ని వాళ్ళ దేశ ప్రజల మీద రుద్దిండ్రు. ఈ దేశంలో దారులు ఇస్లాం చేస్తాము, ఈ దేశాన్ని గజ్వాహే హిందూ చేస్తామని మతోన్మాద భావజాలాన్ని పెంచి పోషించడానికి ఈ వకఫ్ బోర్డు విషయం లోపల విశేషమైనటువంటి అధికారాలు ఇచ్చి 2013 లోపల ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దీని చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. ఈ రోజు నేను చాలా కొన్ని విషయాలు అడుగుతున్నాను. ఈ దేశంలో ఇవాళ కృష్ణుడు ముందు పుట్టిండా, ఇస్లాం ముందు వచ్చిందా ఈ దేశం లోపలిగా? ఏ రకంగా ఇవాళ మధుర శ్రీకృష్ణ మందిరం వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అవుతుంది? రాముడు ముందున్నడా ఈ దేశం లోపల, ఇస్లాం ముందున్నదా? ఏ రకంగా అయోధ్య మందిరం ల్యాండ్ వకఫ్ బోర్డు అవుతుంది? వారణాసి మందిరం యొక్క బోర్డు ఏ రకంగా ఇవాళ వకఫ్ బోర్డు అవుతుంది? అదేవిధంగా మొన్న ప్రయాగ్రాజ్ కుంభమేళా జరుగుతుంటే కుంభమేళా ప్రాపర్టీని కూడా క్లెయిమ్ చేసుకున్నారు వకఫ్ బోర్డు అని. సోమనాథ్ టెంపుల్ను క్లెయిమ్ చేసుకుంటారు, రెడ్ ఫోర్ట్ను క్లెయిమ్ చేసుకుంటారు, పార్లమెంటు భవనాన్ని క్లెయిమ్ చేసుకుంటారు, అదేవిధంగా సుప్రీంకోర్టు భవనాన్ని క్లెయిమ్ చేసుకుంటారు, అలహాబాద్ కోర్టు భవనాన్ని క్లెయిమ్ చేసుకుంటారు, కర్ణాటకలో విజయపుర అనేటువంటి ఒక గ్రామాన్ని క్లెయిమ్ చేసుకున్నారు, హైదరాబాద్ లోపల మల్కాజ్గిరి లోపల 750, ఇప్పుడు మల్కాజ్గిరి ప్రాంతాన్ని మొత్తం
వకఫ్ బోర్డు అని క్లెయిమ్ చేసుకున్నారు, బోడుప్పల్ని మొత్తం వకఫ్ బోర్డు అని క్లెయిమ్ చేసుకున్నారు, హఫీజ్ బేట్ అని మొత్తం వకఫ్ బోర్డు అని క్లెయిమ్ చేసుకున్నారు. ఈ విధంగా ఒక భూ మాఫియా ఏదైతే ఇవాళ ఈ మతం ముసుగు లోపల భూ మాఫియా ఇవాళ అరాచకాలు చేస్తా ఉందో దీన్ని ఖచ్చితంగా చట్ట ప్రకారం చట్టానికి జవాబుదారి కావాలి. ఎందుకు జవాబుదారి కావద్దు? ఇవాళ సాధారణంగా ఇవాళ చెప్పాలి, ఇవాళ కాంగ్రెస్ నేతలు కానీ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కానీ, రెవెన్యూకి ఎవరండి అడ్మినిస్ట్రేషన్ లోపల సుపీరియర్ అథారిటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఇవాళ ఒక వకఫ్ బోర్డు యొక్క ప్రాపర్టీస్ను డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒక రెవెన్యూ అధికారి పర్యవేక్షిస్తే వచ్చిన నష్టమేంది, సెక్యులరిజం పునాదులకు వచ్చినటువంటి నష్టమేంది, ముస్లింలకు వచ్చినటువంటి నష్టమేంది? తెలంగాణ లోపల ఇవాళ చెప్తున్నాను, ఇవాళ రోగం వచ్చింది, చుండు వచ్చింది, లేకపోతే దెబ్బ తాకింది అన్నారు కాదు. సమాజం లోపల ఈ వకఫ్ బోర్డు ఏదైతే కాంగ్రెస్ తెచ్చినటువంటి యాక్ట్ ఈ దేశంలో ఒక క్యాన్సర్ లాగా విజృంభిస్తుంది. దానికి శస్త్రచికిత్స చేయాల్సిందే. తర్వాత అనేక విషయాలు ఉన్నాయండి, నేను చెప్తాను. ఇవాళ గతంలో కూడా ఇవాళ వీళ్ళు గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు, ఎంఐఎం నేతలు కానీ, కాంగ్రెస్ నేతలు కానీ, బీఆర్ఎస్ నేతలు కానీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోపల అత్యధికంగా వకఫ్ బోర్డులను కబ్జాలోకి తీసుకున్నది ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ. చెప్తాను, నేను లిస్టు చెప్పమంటే చెప్తా. స్వయంగా మక్కా మజీద్కు సంబంధించినటువంటి 25 ఎకరాల స్వీపర్స్ ఊడ్చేటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి దానం చేసినటువంటి వకఫ్ బోర్డు లోపల ఇవాళ అక్కడ ఏ రకంగా షేక్పేట లోపల అపార్ట్మెంట్లు వచ్చినాయి, విల్లాలు వచ్చినాయి. హౌస్ కమిటీ లోపల అసదుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడిండు, ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి షబీర్ అలీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంది, కాంపెన్సేషన్ అడిగిండ్రు. మరి ఈ రోజు వక్ఫ్ బోర్డు అలీని మార్చడానికి లేదు, దాని నేచర్ మార్చడానికి లేదంటున్నారు కదా. స్వయంగా మక్కా మస్జిద్ భూములనే కాజేసినటువంటి రాజకీయ నాయకులు, నేతలు ఇవాళ వీళ్ళ ముస్లింల గురించి మేమే టేకేదారులం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంఐఎం పార్టీ నేతలు ఇవాళ ఇదే బీఆర్ఎస్ పార్టీని నేను అడుగుతా ఉన్నా. గతం లోపల మీరు లగడపాటి రాజగోపాల్ మీద పెద్ద ఉద్యమం చేశారు తెలంగాణ ఉద్యమం లోపల. మరి 10 సంవత్సరాల కాలం లోపల వకఫ్ బోర్డు మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఈ ప్రభుత్వానికి వకఫ్ బోర్డు ఆ ఆస్తులను కాపాడాలని ఉంటే, ఇవాళ మణికొండ లోపల వాళ్ళు కబ్జాలు పెట్టిన 100 ఎకరాలు 1000 కోట్ల రూపాయల యొక్క వకఫ్ ప్రాపర్టీని మీరు ఎందుకు తిరిగి తీసుకురాకపోయిండ్రు? రైట్ అండి, ఓకే. శశిధర్ గారు చేస్తున్నటువంటి ఆరోపణలపై మానవతరాయ్ గారు, దత్తాత్రేయ గారు స్పందించాలి. మానవతరాయ్ గారు ఇంకొక రెండు విషయాలు చెప్తాను. మళ్ళీ చెప్తానండి. మానవతరాయ్ గారు, మానవతరాయ్ గారు, వక్ఫ్ బోర్డు ముసుగులో మాఫియా అలాగే జిహాదీలను అరికట్టడానికి చేస్తున్నటువంటి సవరణలు ఇవి అని చెప్తున్నారు. అలాగే ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బోర్డు కబ్జాలు చేసినటువంటి మొట్టమొదటిగా అసలు మీరు తెచ్చినటువంటి సవరణల వల్లనే ఇదంతా జరుగుతోందని అంటున్నారు. ఇప్పుడు 2013 చట్ట సవరణ ఎందుకైందంటే సచార్ కమిటీ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. సచార్ కమిటీ వేసి ఎందుకు ముస్లింల యొక్క జీవన స్థితిగతులు అధ్యయనం చేయడం కోసం వేసిన తర్వాత ఈ వక్ఫ్ బోర్డు సంబంధించిన దాంట్లో కొంతమంది ఆ అక్రమాలు చేస్తున్నారు అని చెప్పిన తర్వాత, ఇందులో కొంతమంది అధికారులుగా ఉన్న వాళ్ళు కూడా రికార్డులో వాళ్ళు తారుమారు చేస్తున్నారని చెప్పిన తర్వాత కూడా ఇందులో జాగ్రత్తలు చెప్పడం కోసమే కోర్టుల దాకా పోయి వెసులుబాటు ఉన్నది ఇందులో లేదనే తప్పుడు మాట. మరి ఇలా బాబ్రీ మసీదు, అయోధ్య రామ మందిరం విషయంలో ఎక్కడ దాకా పోయి సుప్రీంకోర్టు దాకా పోయింది. అది వక్ఫ్ బోర్డు అని వాళ్ళు ఆక్రమించుకున్నారా? ప్రభుత్వాలు చూస్తూ ఊరుకున్నాయా? కోర్టులు ఉన్నాయి, దానికి పరిధి ఉన్నది, దాని స్థాయి ఉన్నది, వెళ్తుంది అక్కడికి, కోర్టు దాకా చివరికి అంతిమంగా మొత్తం పరిశీలన తర్వాత న్యాయం జరుగుతుంది అది. కాబట్టి ఇది కాపాడిందే కాంగ్రెస్ పార్టీ. 55,000 పైచిలకు ఆస్తులు అనేవి అన్యాక్రాంతమైనవి. అదేవిధంగా 4.5 లక్షల ఎకరాలు ఇప్పుడు లేవు, ఎక్కడున్నాయో. అదే విధంగా ఇందులో వీళ్ళు వర్గ విభేదాలు తీసుకొస్తున్నారు. ఇందులో కూడా విధించు పాలించినటువంటి ఈ చట్ట సవరణలో షియాలు, సున్నీలు, ఇంకా బేహార్లు, ఇంకా రకరకాల ముస్లింలు 4 వర్గాలు ఉన్నాయి. వాళ్ళకో బోర్డు, వీళ్ళకో బోర్డు అని చెప్పేసి అటు గుంజి ఇటు గుంజి 10 లక్షల ఎకరాలని వీళ్ళకి పేరుతో బయట వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి నేను ఏమంటానంటే ఇలా పార్లమెంట్ లో వాళ్ళకి లోక్సభలో బలం ఉన్నది. లోక్సభలో 293 మంది వాళ్ళకుంటే 232 మంది మాకున్నారు. కానీ వాళ్ళకి 272 మంది ఉంటే లోక్సభలో బిల్లు పాస్ అయింది. అంత అది కాదు కదా. మనం ఏం చేస్తున్నాం? భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతున్నావా లేదా? మనం అనవసరంగా మన అధికారం ఉంది కదా అని చెప్పేసి మనం కూడా సార్వభౌమాధికారం చలాయిద్దామా అనే ఆలోచన వద్దు అని అంటున్నాం. ప్రజాస్వామిక ఆలోచనలతో ఉండాలని అంటున్నాం. లోక్సభ రేపు రాజ్యసభలోకి వస్తుంది బిల్లు. రాజ్యసభలో కూడా అంత వాళ్ళకు బలం ఉన్నది. వాళ్ళకు 121 మంది ఉంటే అయిపోదు. ఇప్పటికి 121 మంది ఉన్నారు వాళ్ళు. కాబట్టి కాంగ్రెస్ కి మొత్తం కలిపి 27, 84 మొత్తం అట్టడం తక్కువ సంఖ్య ఉన్నది. ఇట్లా ఆమోదించుకోవడం కాదు. సర్వజన ఇప్పుడు ఎవరైతే ఉన్నారో
ఇది వాళ్ళు అన్నట్టు ఇది ముస్లిం సంబంధించినటువంటి వితరణల ద్వారా వచ్చిందే, ఇది వేరే ద్వారా కాదు, ఎవరు ఇచ్చింది కాదు. అట్టని ముస్లింలంతా కూడా ఏ ఆస్తి పడితే అది మాదే అని చెప్పడానికి వీలేదు. ఇప్పుడు చెప్పారు కదా కొన్ని ప్లేసెస్ ని ఉన్నాయండి. ఇప్పుడు నైజాములు పాలించారు, కుతుబ్ షాలు పరిపాలించారు. ఒక్క నిమిషం అండి దిలీప్ గారు మాట్లాడారు. ఇన్ని లక్షల ఎకరాలు ఉన్నాయని చెప్పారు కదా, మీరే చెప్తున్నారు, ఒప్పుకుంటున్నారు కదా. ఇన్ని లక్షల ఎకరాలు ఒక బోర్డు దగ్గర ఉన్నప్పుడు ఎంతమంది ముస్లిం జీవితాలు ముందుకొచ్చినాయి? దీని ద్వారా, ఈ ఒక బోర్డు ద్వారా ఎంతమంది జీవితాలు ముందుకొచ్చినాయి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక మీరు ఎవరో 200 మంది కేవలం ఈ దేశంలో 32 బోర్డులు ఉంటే 200 మంది గుత్తాధిపత్యం చెలాయిస్తా ఉన్నారు. 200 మంది కేవలం. 13 చట్టంలోనే సచార్ కమిటీ ఏం పేర్కొన్నదంటే, దాదాపు ఈ యొక్క ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి, వీటి ఆదాయం ఆ రోజుల్లో 1,20,000 కోట్ల ఆదాయం రావాలి, కానీ వచ్చేది అంతా చూస్తే 200 కోట్లు కూడా లేదు. కాబట్టి దీనికి చట్ట సవరణ జరగాలంటే దాని ఒక జాగ్రత్తగా వేరే వ్యక్తుల జోక్యం లేకుండా, మళ్ళీ వివాదాలు రాకుండా, మత ఘర్షణలు చెలరేకుండా చాలా జాగ్రత్తగా చట్టాన్ని సవరణ చేసినాం. కానీ ఇప్పుడు అట్లాగా షియాలని సున్నీలని చెప్పేసి రకరకాల ప్రయత్నం చేస్తున్నారు. షియాలు సున్నీలు మేం క్రియేట్ చేసింది కాదు మానవతరాయ్ గారు. యూపీలో షియా బోర్డు ఉంది, సున్నీ బోర్డు ఉంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మేం కాదు చెప్తున్నది. మీరు ఇందాక ఏమన్నారు, కోర్టులో పోయే అవకాశం లేదు. కోర్టులో సివిల్ లిటిగేషన్ లేదు అన్న. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, కోర్టులో సివిల్ లిటిగేషన్ కోసం పోవడానికి అవకాశం లేదు. కేవలం రిట్ పిటిషన్లు మాత్రమే దాఖలు చేసే అవకాశం ఉంది కోర్టులో. ఓకే దత్తాత్రేయ గారు. అనవసరంగా అన్యాయంగా వక్ఫ్ బోర్డు అనేది ఎక్కడ పడితే అక్కడ రావడానికి వీల్లేదు, రాదు కూడా. కాకపోతే వాళ్ళదనేటువంటి సాక్ష్యాధారాలు ఉంటే వాళ్ళు కొట్లాడతారు, మనం కూడా కొట్లాడొచ్చు, ధార్మిక సంస్థలు. అయితే ఇక్కడ చాలా అంటే కొన్ని విషయాలు, ఇవి చాలా సెన్సిటివ్ విషయాలు అయినప్పటికీ కూడా ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా వచ్చినప్పటికీ భారతీయ పౌరుడిగా ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మత సంస్థలకు కానీ వాటికి ఉన్నటువంటి ప్రత్యేక వెసులుబాటుతో పోలిస్తే వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి వెసులుబాటు చాలా అత్యధిక రైట్స్ కలిగి ఉంది. ఇప్పుడు ఏంటంటే మేడం, భారతదేశంలో టీటీడీ బోర్డు ఉంది, లేకపోతే ఇక దేవాదాయ శాఖకు సంబంధించిన బోర్డు ఉంది. ఆ బోర్డుకు సంబంధించిన భూముల విషయంలో ఆ భూములు అన్యాక్రాంతం అవుతుంటాయి, ఆ భూములు ఆక్రమణలకు గురవుతుంటాయి. దేశంలో చాలా కొత్త వింత ఏంటంటే, ఏ ట్రస్ట్ బోర్డు భూమి యొక్క సామర్థ్యం గానీ విస్తీర్ణం గానీ పెరగదు కానీ వక్ఫ్ బోర్డు భూముల విషయానికి వచ్చేసరికి ఏమైతుందంటే 1991 మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోయినటువంటి ముస్లింల ఆస్తులను దేశంలో టర్కీలో కావచ్చు, లిబియాలో కావచ్చు, ఈజిప్ట్ లో కావచ్చు, ఇంకా ఏ దేశంలో ముస్లిం మత దేశాలలో ఈ భూములని మతపరమైనటువంటి సంస్థలకు దారదత్తం చేయలేదు, దేశ ఆధీనంలో పెట్టుకున్నారు. భారతదేశానికి వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ గా ఈ భూములు ఎవరైతే భారతదేశంలో ఉన్న ముస్లింలు పాకిస్తాన్కి వెళ్ళిపోయారో వారి భూములు మొత్తాన్ని కూడా వక్ఫ్ బోర్డు అనేటువంటి దాని ఒక సూడో సంస్థను ఏర్పాటు చేసి దానికి పూర్తి స్థాయిలో రైట్లు కల్పించడం వల్ల ఇవాళ దాన సంస్కరణల పేరు మీద వాళ్ళు శ్మశాన వాటికల పేరు మీద భూములు కేటాయిస్తా ఉంటారు. ఇప్పుడు చనిపోతున్న కొద్ది శ్మశాన వాటికల స్థలాల విస్తీర్ణం పెరుగుతా ఉంది, వక్ఫ్ బోర్డు భూముల యొక్క విస్తీర్ణం కూడా పెరుగుతా ఉంది. దేశంలో అన్ని సంస్థల విస్తీర్ణ భూములు పడిపోతా ఉంటే వక్ఫ్ బోర్డు భూములు పెరగడం అనేటువంటిది ఒక వింతకరమైనటువంటి చర్య. ఇవాళ భూముల విలువ పెరుగుతా ఉంది, భూములు అందుబాటులో లేకపోవడం ఇదొక డిమాండ్. అయితే మసీదుల నిర్మాణం శరవేగంగా దేశంలో ఎక్కడ చూసినా కూడా మసీదుల నిర్మాణం వేగంగా జరగడం, మసీదుల భూముల విలువ పెరగడం, మత సంస్థల విలువలు పెట్టడం, వీటికి మళ్ళీ రుజువును ప్రూవ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వక్ఫ్ బోర్డు భూమినా కాదా అని రుజువులు మాట్లాడే సమయానికి ఏదో ఒక మత సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి వచ్చి దానికి లెటర్ రాసి ఇచ్చేసి ఇది వక్ఫ్ బోర్డు భూమి అనేసరికి దానికి కోర్టుకు పోయే పరిస్థితి లేదు, దాన్ని మనం కొట్లాడి తెచ్చుకునే పరిస్థితి కూడా లేకపోవడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ పీపుల్ ఈ బిల్లుని యాక్సెప్ట్ చేయవచ్చు. కానీ ఇక్కడ మతపరమైనటువంటి అంశాల విషయానికి వచ్చేసరికి ఒక సంస్థని కానీ ఒక వ్యక్తిని దేశంలో చాలా తప్పిదపరమైనటువంటి బిల్లులు ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా సవరిస్తూ వస్తా ఉన్నాయి. మనము దేశానికి సంబంధించిన చాలా బిల్లులను మనం మారుస్తూ వచ్చాం. ఈ వక్ఫ్ బోర్డు విషయానికి వచ్చేసరికి వక్ఫ్ బోర్డు లో ఉన్నటువంటి భూముల రక్షణపై వాటికి ప్రత్యేక చట్టాలు కల్పించడం, ఈ ముస్లిం మత పెద్దలకు సంబంధించిన లా బోర్డు కు ప్రత్యేక అధికారాలు ఇవ్వడం, ఇవి కోర్టుకు వెళ్తే కోర్టులు కూడా వీటి విషయంలో జోక్యం చేసుకోకపోవడం, ఇవన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులను కలిగిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మనం అందరం దత్తాత్రేయ గారు నిజాయితీగా నిజం మాట్లాడిండు. మేము కొన్ని విషయాలు నిజం మాట్లాడినందుకన్నా మేము సంతోషిస్తున్నాం. అయితే మేము ఏమంటున్నాం అని అంటే, ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వము ముస్లిం మత స్వేచ్ఛను అడ్డుకునే దానికోసం మాట్లాడట్లేదండి. ముస్లిం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టే
శశిధర్ గారు చెప్పినట్టే బోర్డు వేరు వక్ఫ్ వేరు. ఈ బోర్డుకు సంబంధించిన విధి విధానాల లోపల మార్పులు తీసుకొని వస్తా ఉన్నాము. ఇప్పుడు కలెక్టర్ ఉంటాడండి, కలెక్టరు అందరి మీద రెవెన్యూ, ఇప్పుడు వక్ఫ్ బోర్డు అని చెప్పి మీరు దానం ఇచ్చినామని చెప్తారు, దానికి సంబంధించిన రికార్డులు పరిశీలించాలన్నా పరిశీలించవద్దు? పరిశీలించాలంటే ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయి ఆ రికార్డ్స్? రెవెన్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలోనే ఉంటాయి కదా ఆ రికార్డ్స్. కనుక మేము ఏమంటున్నామనంటే ఎక్కడ దీంట్లో వాళ్ళ హక్కుల, ఇప్పుడు చర్చీలు, గురుద్వారాలు, దేవాలయాలు, వాళ్ళకు సంబంధించిన భూములు 14,000 లిటిగేషన్లు ఎవరేసిండ్రు? వక్ఫ్ బోర్డు మీద 14,000 లిటిగేషన్లు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు కదా. ఎక్కువ శాతం మెజారిటీ లిటిగేషన్స్ ముస్లిం మైనార్టీలు వేసిండ్రు. వాళ్ళ ఆస్తులకు సంబంధించిన కబ్జాలు కూడా జరిగినాయి. కనుక మేము ఏమంటున్నాం అంటే మీరు ఇప్పటికి కూడా అట్లా వ్యక్తిగతంగా ఆలోచన చేయకుండా ఇప్పటికైనా దేశం గురించి, దేశ హితం గురించి ఆలోచన చేస్తే మీరు ఒక బిల్లుకు మద్దతు తెలుపుతారు. అదర్వైజ్ మీరు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమే ఆలోచన చేస్తే మీరు ఆ మద్దతు తెలుపరు. మేము చివరిగా ఏమంటున్నామనంటే భారతీయ జనతా పార్టీ ఏ పని చేసినా మీరు వ్యతిరేకించాలనే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా పెట్టుకొని ముందుకొని వచ్చారు. త్రిపుల్ తలాకు మేము బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏం మాట్లాడిండ్రు? వాళ్ళ ఇళ్లలోకి జొరబడతారా? వాళ్ళ కమ్యూనిటీ లోపలికి జొరబడతారా? వాళ్ళ మహిళల హక్కులను కాలరాస్తారు. అరే వాళ్ళ హక్కుల గురించి మీరు షాబానో కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పిస్తే భరణం కట్టండి, 100 రూపాయలు భరణం కట్టండి అంటే ఎట్టి పరిస్థితుల్లో కట్టేది లేదని చెప్పి బుల్డోజ్ చేసి 400 సీట్లు మానవతరాయ్ గారికి తెలియాల్సిన అవసరం ఉంది. రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 400 ఎంపీ సీట్లతో బుల్డోజ్ చేసేసి చట్టం తెచ్చి సుప్రీంకోర్టు తీర్పును కాలరాచి షాబానాకు వ్యతిరేకంగా చట్టం తీసుకొని వచ్చారు. మీరు ఈ రోజు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? మీకు అప్పటికైనా జ్ఞానోదయం కలగాల్సిన విషయం ఏంటంటే 400 సీట్లు అప్పుడు వచ్చినాయి. మళ్ళీ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారంలోకి రాలేకపోయింది, అర్థమైతలేదు. దాని తర్వాత సిఏఏ అమలు కోసం చేస్తే మొత్తం ముస్లింల యొక్క పౌరసత్వం రద్దు అయిపోతుంది. దేశంలో ఏ ముస్లిం కూడా భద్రంగా ఉండలేడని చెప్పి ఒక అపోహ సృష్టించారు. ఏమైంది? ఇప్పుడు 370 ఆర్టికల్ చెప్పినప్పుడు దేశం మొత్తం బగ్గు అంటుంది, విడిపోతుంది అని చెప్పి ఇక్కడనే ఓవైసీ గారు ర్యాలీ చేసారు. ఏం జరిగింది? కనుక మేము ఏమంటున్నాము, ఏది చేసినా మేము దేశహితం కోసము మేము బాజాబ్తా బరాబర్ మా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే సూచిస్తున్నాం. కానీ మేము రహస్య ఎజెండాలు లేకుంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మేము ఏ పని చెయ్యము. అది నరేంద్ర మోడీ గారి ఘనత. రైట్ అండి. ఓకే శశిధర్ గారు, ఫైనల్ గా కొంతమంది వాదించేది ఏంటంటే ఇప్పుడు హిందూ దేవాలయాలను ప్రభుత్వ కంట్రోల్లో నుంచి విడుదల చేయాలి అని విహెచ్పి డిమాండ్ చేసింది కదా మొన్నటి వరకు. సో మరి ఇప్పుడు అదే టైంలో వక్ఫ్ బోర్డుపై ప్రభుత్వం కట్టడి చేయాలి, ప్రభుత్వ నియంత్రణ ఉండాలి అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది కొంతమంది చాలా స్పష్టంగా అడిగినారు. మంచిది. చాలా స్పష్టంగా మేము ఓన్లీ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ లోపట ప్రభుత్వం యొక్క పెత్తనం ఉండొద్దు. అది ధార్మిక సంస్థల యొక్క స్వామీజీలకు, ఆధ్యాత్మికవేత్తలకు అప్పచెప్పండి. అది మీ విధి కాదు. తిరుపతి ఈవో వేసేసి గర్భగుడిలో ఏం పూజలు చేయాలి, ఏ టైంకు స్వామికి ఏ నైవేద్యం పెట్టాలి, ఏ టైంకు స్వామికి ఏ సేవ చేయాలని ఈవో బాధ్యత కాదు, అది చెప్పాల్సింది. అక్కడ ప్రధాన అర్చకుడు ఉంటాడు, దానికి 54 రకాల వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. ప్రజలకు కావాల్సినటువంటి క్యూ లైన్ మెయింటెనెన్స్ కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కానీ, ప్రాపర్టీస్ కానీ, సౌకర్యాలు, వచ్చేటువంటి భక్తుల కనీస సౌకర్యాలకు సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఉండాల్సిందే. ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు వస్తారు. ఈ డిఫరెన్సెస్ తెలియకుండా ఉట్టిగా మనం దీన్ని కంపేర్ చేసి మాట్లాడుతున్నాం కదా. ఇవాళ వక్ఫ్ బోర్డుకు వక్ఫ్ బోర్డు అదే తేడా ఉందని చెప్తున్నా నేను. అందుకే మొదట నేను అక్కడి నుంచే ప్రారంభం చేసిన. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ధర్నా చేసినట్టున్నారు ఢిల్లీ లోపల, కులగణన బీసీలు అని చెప్పేసి. ఇవాళ మళ్ళీ వాళ్ళు ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ ముస్లింల లోపల 72 రకాల తెగలు ఉంటాయి. ఇవాళ వాళ్ళను మిగతా వాళ్ళను ఒక షియా సున్నీ వర్గం ఆ పెత్తనం చెలాయిస్తుంటే షియాల హక్కులొద్దు, లేకపోతే బోరాల హక్కులొద్దు, ఆగా కానీ వాళ్ళ హక్కులొద్దు, ఇట్లా మిగతా 71 వర్గాల యొక్క హక్కులను కాలరాయాలి ఒక ఓటు బ్యాంకు కోసం అని చెప్పేసి ఇవాళ వాదన ఏదైతే ఉందో, నిజంగా ఇవాళ వక్ఫ్ బోర్డు ట్రాన్స్పరెన్సీ పెరిగితే ఆ రకంగా వాళ్ళకి వక్ఫ్ బోర్డు ఎవరికి వస్తుందండి బెనిఫిట్స్? హిందూ సమాజానికి వస్తుందా? ప్రభుత్వానికి వస్తుందా? ఇవాళ కనీసం ఇవాళ జీతాలు ఇస్తున్నాం అని అన్నారు. దేవాదాయ శాఖ నుంచి జీతాలు ఇచ్చేటువంటివి ఇవాళ భక్తులు ఉండిలలో వేసినటువంటి రూపాయల నుంచి, ప్రభుత్వ ఖజానా నుంచి, ప్రజలు కట్టిన పన్ను నుంచి ₹1 లేదు. ఇవాళ మౌలీలకు ఈ ముతవాలీలకు ఇస్తున్నటువంటి జీతాలు ప్రజల పన్నులు కట్టినటువంటి దాంట్లో నుంచి ప్రభుత్వాలు జీతాలు ఇస్తా ఉన్నాయి. ఇవాళ వక్ఫ్ బోర్డు నుంచి రూపాయి ఇస్తలేదు. రెండో విషయం నేను ఇవాళ చాలా స్పష్టంగా అంటున్నా, ఇవాళ రిజర్వేషన్లు ముస్లింలను తీసుకొచ్చి బీసీలలో కలిపేసి రిజర్వేషన్లు ఇవ్వాలి, వాళ్ళ పేదరికం ఉందని మాట్లాడుతున్నారు. మరి ఆ పేదల గురించి తీసుకొచ్చినటువంటి వక్ఫ్ బోర్డును భూమాఫియా, ల్యాండ్ జిహాద్ చేసుకుంటూ హరించేస్తుంటే ఇవాళ ఆ ల్యాండ్ జిహాదీ శక్తులకు ఇవాళ కొమ్ము కాస్తా ఉన్నారు. రెండోది తర్వాత
నేను చాలా విషయాల లోపల నేను 1954 లోపల వచ్చినటువంటి మొట్టమొదటి యాక్ట్ అది సివిల్ కోర్టుల యొక్క పవర్ ఉండేది. Right, ఏదైనా right. బాధితుడు సివిల్ కోర్టుకు పోయాల్సి వచ్చేది. ఉన్నాం ఒక్క నిమిషం లే, మనకి విషయాన్ని time అర్థం permit కావాలి, చేయట్లేదు, చర్చిస్తారా? సిస్టర్ ఓకే, నేను సంక్షిప్తంగా కన్క్లూడ్ చేయండి, చెప్తాను. కన్క్లూడ్ చేయండి. 1954 లోపల సివిల్ కోర్టు ఆన్సరబుల్ గా ఉండేది. 2013 లోపల ఎందుకు ఇవాళ ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేసి పార్లమెంట్ కంటే అతీతంగా ఇవాళ వక్ఫ్ బోర్డును పవర్స్ ఇచ్చేసేసారు. న్యాయ వ్యవస్థ కూడా జవాబుదారీగానే ఎత్తిచ్చారు. 2014లో 4.5 లక్షల ఎకరాలు ఉన్నటువంటి భూములు ఈ మాఫియా 9.5 లక్షలకు ఎట్లా పెంచుకోగలిగింది? ఆదివాసీ భూముల లోపల రాజ్యాంగం యొక్క షెడ్యూల్ 5.6 ప్రకారం ఆదివాసీలకు హక్కులు ఉంటాయి. ఇవాళ ఈ కాంగ్రెస్ నేతలు, ఇవాళ మిగతా పార్టీల నేతలు ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి మాట్లాడటం, వాళ్ళ గిరిజనాల హక్కులు కూడా కాల రాసే విధంగా సో మీరు చెప్తున్నటువంటి అంశాలన్నింటిపైన కూడా ఎవరైతే ఈ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు ఒకసారి పునరాలోచించుకోవాలి అని అంటారు. రైట్ అండ్ ఓకే, థ్యాంక్ యూ శశిధర్ గారు, దత్తాత్రేయ గారు, మానవతరాయ్ గారు, దిలీప్ ఆచార్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.